మావోయిస్టులు రాచకొండ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న కాకిరాల సునీత అలియాస్ బద్రి, చెన్నూరి హరీష్ అలియాస్ రామన్న అలియాస్ శ్రీను లొంగిపోయినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మీడియాకు చెప్పారు. కాకిరాల సునీత ప్రముఖ నటుడు కాకిరాల కూతురు, ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన చెలం అలియాస్ సుధాకర్ కు భార్య కూడా. దాదాపు 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో పనిచేసిన ఆమె 5 ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు, ఆమె మీద 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు లొంగిపోయిన మరో మావోయిస్టు చెన్నూరి హరీష్ గతంలో అనేక ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఆరోగ్య కారణాలతోనే పోలీసుల విజ్ఞప్తి మేరకు వారు జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ మీడియాకు వెల్లడించారు. ఏఓబి నుంచి ఆవిడ దండకారణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు పార్టీ పరంగా ఐడియాలజీ ఇది కానీ పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థ పైన అవగాహన గురించి వాళ్ళకి ఆమె క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఆమె రిపోర్ట్స్ లో మెంబర్ గా ఉంది. అలానే ఈడీసీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ దాంట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈడ 1984లో యాక్చువల్లీ ఈమెకు పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. ఆర్ఎస్సీలో ఉంది. 85 రాజమండ్రిలో యాక్టివ్ ఆర్ఎస్సీలో ఉన్న తర్వాత 84లో చేరినాక దాని తర్వాత అక్కడ నుంచి 1986లో ఆమె యూజీలో వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత 1986లో విజయవాడ నిర్మల్ జీ